గమనించండి, రక్షణ ఆనందము మనకు ఉండాలి. ఒక్క ఆనందమే కాదు, కుటుంబంలో ఈ దినం ఎంతో మంది ఆనందిస్తున్నారు. కుటుంబం పరంగా మంచి ఆహార పదార్థాలు తెచ్చుకొని వండుకొని చక్కగా తిని ఆనందిస్తూ ఉన్నారు. అది శరీర సంబంధమైన ఆనందం. అదే మన ప్రభు అంటున్నాడు, నీకు కావాల్సిన శరీర సంబంధం ఆనందమే కాదు, రక్షణ ఆనందము కూడా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆనందం. కొందరు భక్తులు అంటున్నారు, అయ్యో ఈ రోజు మేము దేవుడి సన్నిధిలో లేకపోయినాము, మాకు ఎంత ఉన్నా మాకు ఆనందం లేదు అని సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఏంటి వాళ్ళ సాక్ష్యం అంటే, దేవుని సన్నిధిలో ఆ ప్రసన్నతలో ఆయన రక్షణలో ఉన్న ఆనందము మాకు ఇంటి దగ్గర లేదు. కొందరు దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని సన్నిధిలో వాళ్ళకి ఆనందం లేకుండా కూర్చుంటున్నారు. ఏమిటి, ఎందుకు మీ దేవుని సన్నిధిలో ఆనందం లేకుండా మీ ముఖంలో ఏ ఆనందము కనిపించలేదు ఏమిటి అని అంటే, వాయిద్యాలు కొట్టేవాళ్ళు సరిగ్గా లేరు, సరైన మౌత్ లేదు, మైక్ శబ్దం లేదు అని దుఃఖిస్తూ ఉన్నారు. సేవకులైతే మందిరంలో పిల్లలు లేరు, జనము లేరని దుఃఖిస్తూ ఉన్నారు. ఇది శరీర సంబంధమైన ఆనందం అని చెప్పవచ్చు. కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవిస్తే ప్రతి నిత్యము ఆనందం ఉంటుంది. ఎప్పుడంట? ప్రతి నిత్యము ఆనందం ఉంటుంది. ఆయన అంటాడు, సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను. ఆ ఆనందం సరిపోదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దైవజనులు పౌలు గారు ఒక మాట, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగంలో పౌలు గారు అంటున్న మాట చూడండి, గమనించండి. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందించండి. ఎక్కడ అంటే ప్రభువునందు ఆనందించండి. రక్షకుడైన యేసయ్యందు ఆనందించండి. గిన్నె లేదు, కూర లేదు, అన్నం లేదు, అది లేదు, ఇది లేదు, చీర లేదు, జాకెట్ లేదు, ప్యాంట్ లేదు, షర్ట్ లేదు అని దుఃఖిస్తున్నారేమో. దైవజనులు అంటున్నారు, మీరు ప్రభువునందు ఆనందిస్తే చాలు. ఉన్న పాటన ఉన్న దాన్ని సరిపెట్టుకుని ఆనందించండి. స్తోత్రం, హల్లెలూయా. అదే 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎవరినందు ఆనందించమంటున్నాడు? ఎవరినందు? ప్రభువునందు ఆనందించండి. నా సహోదరులారా, మీ కొరకు ప్రాణం ఇచ్చిన రక్షకుడందు ఆనందించండి. మీ కొరకు ప్రాణ త్యాగం చేసిన యేసయ్యనందు ఆనందించండి. ఉన్న స్థలములోనే ఆనందించండి. ఉన్న వాటితోనే ఆనందించండి. ఉన్న ఆ మనుషులతోనే, ఆ బంధముతోనే ఆనందించండి. లేని వాటి గురించి ఎందుకు దుఃఖిస్తున్నారు? ఈ రోజు ఉంటే రేపు ఉండవు. ఈ రోజు మనతో ఉన్నవారు రేపు కనపడరు. గత వారం ఉన్నవారు ఈ వారం కనపడరు. అయితే మరి ఎవరినందు ఆనందించాలంటే సదాకాలము మనతో ఉన్న ప్రభువునందు ఆనందించాలి. చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఒకప్పుడు ఎటువంటి వాడు తెలుసా మీకు? అసలు
ఈ దైవజనుడు పౌలు